హలో దే గాయస్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్. సో బజాజ్ పల్సర్ ఈ పేరు వినంగానే చాలామంది బజాజ్ ఫ్యాన్స్కి ఒక ప్యాషన్ అనిపిస్తుంది. సో రీసెంట్గా బజాజ్ పల్సర్ సిరీస్ అన్నీ అప్డేట్ అయ్యాయి. 2 బైక్స్ అప్డేట్ కాలేదు. విచ్ ఆర్ దోస్? పల్సర్ RS 200, పల్సర్ 220. సరే, 220కి కూడా ఒక కొత్త డిస్ప్లే వచ్చింది, డిజిటల్ డిస్ప్లే, స్పీడోమీటర్ అవన్నీ కదా. సో RSకి ఒక పెద్ద అప్డేట్ మనం వెయిట్ చేస్తున్నాం. RSకి అప్డేట్ వచ్చింది ఫైనల్గా. ఈ ఫొటోస్లో మీరు కనుక చూస్తే 2 మెయిన్ చేంజెస్ వచ్చాయి RS 200కి. అదేంటంటే వెనుక మీరు చూస్తే టెయిల్ లైట్ ఇంటిగ్రేటెడ్, అంటే 2 టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్స్ కలిసి ఉన్నాయి. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. పర్సనల్గా నాకైతే ఆ డిజైన్ సరిగ్గా అనిపించలేదండి. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఆడ్, చాలా స్ట్రేంజ్ ఉన్నది, రైట్? బికాజ్ అవి ఎలా ఉన్నాయంటే అసలు నిజంగా నాకు ఎందుకో ఆ టెయిల్ లైట్, కొత్త మోడల్ పల్సర్ RS 200 టెయిల్ లైట్ అసలు నాకు మంచిగా అనిపించలేదు. ప్లస్ ద స్పీడోమీటర్, రైట్? ఇరువరకు మనకి పార్ట్ డిజిటల్ పార్ట్ అనలాగ్ ఉండే, సగం డిజిటల్ సగం అనలాగ్ ఉండే. ఇప్పుడు దానికి ఫుల్లీ డిజిటల్ చేసేసారు. అది అప్డేట్ ఓకే, నో ప్రాబ్లం. మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అవన్నీ ఫీచర్స్ కూడా వస్తాయనుకుంటా. కానీ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది RS 200కి. కానీ ఒక పారామీటర్లో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమనిపించిందంటే, ఇప్పుడు కూడా పల్సర్ RS 200కి 2025లో కూడా USD ఫోక్స్ వస్తలేవు. సో అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్ అని అనుకోవాలి. బికాజ్ బజాజ్ పల్సర్ NS 160కి NS 200కి కంపెనీ USD ఫోక్స్ ఇస్తుంది, కానీ ఈ బైక్ ఇస్తలేదు ఎందుకో. మళ్ళీ మేబీ కాస్ట్ చాలా పెరిగిపోతుంది కావచ్చు. బట్ అదే కాంపోనెంట్ కదా, కాంపోనెంట్ షేరింగ్ మీద దే కెన్ షేర్ ఇట్ విత్ ది RS 200. మీ వ్యూస్ దీని మీద ఏమున్నాయి నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ బైక్కి వెనుక టైర్ నేను అనుకునేది ఏంటంటే ఈసారి దాదాపు కంపెనీ 140mm టైర్ ఇస్తుంది అనుకుంటున్నాను. బికాజ్ కంపెనీ ఒక టీజర్ వీడియో షేర్ చేసింది బజాజ్ పల్సర్ RS 200ది. సో దీంట్లో బైక్ అయితే కొత్త కలర్ ఇలా చూశాను నేను. ఇట్స్ రియలీ లుకింగ్ గుడ్. కానీ అప్డేట్ చేస్తే మొత్తం అప్డేట్ చేస్తే బెటర్ అండి కదా. USD ఫోక్స్ ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ఇన్ ద న్యూ పల్సర్ RS 200 2025 మోడల్. ది ఓన్లీ 2 updates are the digital meter and వెనుక tail light. The tail light is looking very odd. And the third update is of course related to the OBD2B norms, OBD2B norms కి కంప్లై చేస్తుంది ఆ మోటార్ సైకిల్. సో మీ ఒపీనియన్స్ ఏమున్నాయి నాకు షేర్ చేయండి, రైట్? అండ్ 2025లో చాలా కొత్త మోటార్ సైకిల్స్ ఇంకా రాబోతున్నాయి. బికాజ్ OBD2B నార్మ్స్ తోటి కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే కొత్త కలర్స్ కూడా ఇస్తున్నాయి, ప్లస్ కొత్త అప్డేట్స్ కూడా చాలా కంపెనీస్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీరోలో మనం చూసాం కదా ఎక్స్ట్రీమ్ 250R, రైట్? ప్లస్ మనకి బజాజ్లో యూ హ్యావ్ దిస్ పల్సర్ RS 200 విత్ ఫ్యూ అప్డేట్స్. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పల్సర్ 220కి కూడా ఏమైనా అప్డేట్ తప్పకుండా ఇస్తుంది కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ USD ఫోక్స్ అయినా అవి ఇస్తే ఇట్స్ బెటర్. బికాస్ USD ఫోక్స్ లాజికల్గా చూస్తే అండి ఇండియన్ రోడ్ కండిషన్స్ ప్రకారంగా దే ఆర్ నాట్ సో గుడ్. బికాస్ మన కాడ డస్ట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ బైక్ విత్ USD ఫోక్స్, మీరు కవర్స్ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. USD ఫోక్స్కి కూడా కవర్స్ వస్తాయి, ప్రొటెక్టర్స్ అంటారు దాన్ని, ఫోక్ ప్రొటెక్టర్స్. అవి ఉంటే బైక్కి మంచిది, ఎందుకంటే దుమ్ము బురద చల్లకుండా ఉంటాయి. సో ఫోక్స్ లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ రాడ్స్ మీద లైన్స్ పడితే ఆ రాడ్స్ పాడైపోతాయి, పనికి రాకుండా పోతాయి. తర్వాత యూ హ్యావ్ టు ఇన్స్టాల్ అ న్యూ రాడ్ అనమాట మొత్తం. సో ప్రొటెక్టర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో మీ వ్యూస్ పల్సర్ RS 200 మీద ఏమున్నాయి పిక్చర్స్ ప్రకారంగా నాతో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగచ్చు. రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ గుడ్ బై.